ఇక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రంగరాయి మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైఎస్ చైర్మన్ పై దాడిని దళిత సంఘాల నేతలు ఖండించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. నానాజీతో పాటు ఆయన మేనల్లుడిపై కేసు పెట్టే యోచనలో ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇవాళ సర్పవరం పిఎస్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినా వైద్య విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్యేను A1 గా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలాగే ఎవరితో ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. 2 రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడం అవడం రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం అందరూ. మనం ఏం లేదు, ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్, ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు, అంతే. Dear students, faculty members, this is a very unfortunate incident which has happened in the evening, and now everybody will regret it. రైట్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అపారావు అందిస్తారు. అపారావు. సుమిత్ర, కాకినాడ జిల్లాలో నిన్న రాత్రి నుంచి దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ రంగరాయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగాధిపతి ఉమామహేశ్వరరావుపై బూతులతో తిట్టడంతో పాటు ఆయన మేనలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థులతో పాటు ఆ ప్రొఫెసర్లు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడేందుకు బయటి వ్యక్తులకు అనుమతి ఇవ్వకపోయిన నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి ఎమ్మెల్యే పంతం నానాజీ వైస్ ప్రిన్సిపల్ గా ఉన్న వైస్ చైర్మన్ గా ఉన్న ఉమామహేశ్వరరావుపై బూతులు తిట్టడంతో పాటు రాయలేని భాషలోని చెప్పలేని భాషలో బూతులు తిట్టారు. అదే సమయంలో మాస్క్ తొలగిస్తూ చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే వెనక నుంచి వచ్చిన ఎమ్మెల్యే మేనల్లుడు బన్నీ కూడా నేరుగా ఆ ప్రొఫెసర్ పై దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల విద్యార్థులందరూ కూడా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా మంత్రిగా ఉన్న నేపథ్యంలో తక్షణం దీనిపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమక్షంలో ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని, ఆవేశంలో తిట్టానని కూడా క్షమాపణ కోరారు. అయితే దీనిపై ఏదైతే దాడికి గురైన ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు అయితే అందరి ముందు తన బూతులు తిట్టడంపై తీవ్ర స్థాయిలో ఆవేదన చెందారని, ఇలా చేసి ఎమ్మెల్యే చేసి ఉండకూడదని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆదివారం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేస్తానని చెప్పడంతో ప్రస్తుతం వ్యవహారం మరింత ముదురుతుందని చెప్పారు.